కంటిన్యూ అవుతుందని చెప్పి ఒక నమ్మబలికారా లేకపోతే ఏం చేశారా అనేది వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోయిన పరిస్థితి. ఈ వీళ్ళ వల్ల ప్రజలతో పాటు ఒక ఐఏఎస్ స్థాయి వ్యక్తులుగా అంటే ఆ స్థాయిగా ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. ఓకే, వస్తాను మేడం, మళ్ళీ వస్తాం మీ దగ్గర. మంచి నాగమల్లేశ్వర గారు, గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా మిథున్ రెడ్డి గారు అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేసి ఈ ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు మాట్లాడింది కూడా మనం విన్నాం. ఇదంతా కూడా కుట్ర. గతంలో చంద్రబాబు నాయుడు 25,000 కోట్లకు మించి అక్రమాలు చేశాడు. 2014-19 మధ్య కాలంలో యథేచ్ఛగా దోపిడీ చేశాడు, ఖజానాకు గండి కొట్టాడు, అసమధీయులకు దోచిపెట్టాడు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ చేసింది. మరి దీని మీద 2019 నుంచి 2024 వరకు కూడా మీ ప్రభుత్వం అధికారంలో ఉండింది అప్పట్లో. మరి అప్పట్లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఉండొచ్చు, ఇంకా ఆయన దాని మీద బెయిల్ మీద ఉన్నారంటున్నారు. వాస్తవంగా అయితే ఆయన బెయిల్ మీద ఉండేది ఏంటంటే ఎస్పీవై రెడ్డికి సంబంధించినటువంటి ఒక లిక్కర్కి సంబంధించి ఆయన ఏదో మేలు చేశాడు అనేటువంటి ఉద్దేశంతో దానికి సంబంధించే కేసు పెట్టారు. నాకు గుర్తున్నంత వరకు 25,000 కోట్లు అనేది కాదు, బహుశా మరి మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో చూస్తున్నాం. సరే, ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటే నిజంగా ఇది కక్షపూరితమేనా? దాదాపు 2 ట్రంక్ పెట్టెల నిండా ఉన్నాయట మరి సాక్ష్యాధారాలు. మామూలుగా కక్షపూరితంగా అరెస్ట్ చేస్తే ఏడో ఒక 4 లైన్ రాసి ఇరికిస్తూ ఉంటారు, కానీ 2 ట్రంక్ పెట్టెల నిండా ఉండేటటువంటి సాక్ష్యాధారాలని సిట్టు సేకరించిందంటే ఇంకా కూడా ఇది ఒక కుట్రపూరితం అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్, ఏమంటారు? సార్, మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ కక్షపూరితమైనటువంటి కేసులు అని నేను చెప్తే ఏదో పార్టీ దగ్గర నుంచి మల్లేశ్వర్ గారు వచ్చి ఇప్పుడు కక్షపూరితం అని అంటున్నారు అని చెప్పేసి ఫీల్ అవుతారు. అసలు వీళ్ళు కేసు పెట్టాను అంటున్నారు కదా సార్. ఎవరు పెట్టారు అసలు? ఈ మధ్య కేసు ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఎవరికి పంపించి పెట్టించారు? ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉందా? లేదు. ఎందుకంటే పెట్టించింది వీళ్ళు ప్రీ ప్లాన్డ్ గా చేసినటువంటి పని ఇది. ఎవరి ద్వారా? ఎవరో ఒక ఆకాశ అన్న వైవి ఏమంటారు వెంకట శ్రీనివాస్ అన్న వ్యక్తి రిజిస్టర్ పోస్ట్ చేశారు. ఎవరికి? ముఖేష్ కుమార్ మీనా గారు. ఆయన తెలిసిందే కదా, ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ గా చేసినటువంటి విషయం. ఆయనకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించారు. ఏమని? 4,000 కోట్ల మద్యం కుంభకోణం జరిగింది, సో మీరు ఎట్టి పరిస్థితుల్లో దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని అంటే, పాపం ముఖేష్ కుమార్ గారు ఏంటంటే ఇమీడియట్ గా రహస్యంగా ఆయన ఈ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎలాగైనా చేయించాలి అని చెప్పేసి 9/9/2024 అతను పంపించిన తర్వాత 9 రోజుల్లోనే, అంటే 18వ తారీఖున వాళ్ళు 9 రోజుల్లోనే రిపోర్ట్ ఇచ్చారంట, ఇలా జరిగింది అని. 21వ తారీఖున సిఐడికి కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? వీళ్ళు ఇచ్చినవే ఇవన్నీ. తర్వాత ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేశారంటే 21 సెప్టెంబర్ లో చేసినటువంటి పరిస్థితులు. ఇవాళ మీకు మీరుగా క్రియేట్ చేసి ఆ రోజు మెన్షన్ చేసినట్టు ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేసింది ఎవరనంటే ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులైతే ఇవాళ వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? 40 మందిని ఎందుకు చేర్చారు? మరి ఆ రోజే చేర్చాలి కదా మీరు. అంటే ఒక కేసుని క్రియేట్ చేస్తారు, ఒక కేసుని మీరే క్రియేట్ చేస్తారు. ఒక కేసుకి ఎంత కోట్లు? కాసేపు 1,00,000 కోట్లు అంటారు, కాసేపు 50 కోట్లు అంటున్నారు, మళ్ళీ నిన్న 4,000 అన్నారు, 3,000 అన్నారు, ఇప్పుడు 2,000 అంటున్నారు. రేపొద్దున 2 రూపాయలు కూడా ఉండదు. మీ దగ్గర నిజంగానే ప్రూఫ్స్ ఉంటే ఏదో బిగ్ బాస్ ని అరెస్ట్ చేస్తాం, బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళిపోతాం అంటే వెళ్ళమని బిగ్ బాసే చెప్పాడు, మేం చెప్పడం కాదు. మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే, మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే నిందలేసినంత మాత్రాన అయిపోదు కదండి. అవును, మీ చంద్రబాబు నాయుడు గారే ఈ కేసు మీద బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ మీద ఉన్నదా లేదన్న విషయం అందరికీ తెలుసు. ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారా లేదా అని తెలుసు. ఇది చూడండి, ఇది ఈనాడు పేపర్ లోనే వచ్చినటువంటి విషయమే కదా. 10వ తారీఖున మీకు ముందస్తు బెయిల్ వచ్చింది, 11వ తారీఖున పేపర్ లో వేశారు. దీన్ని ఏమంటారు? ఇదైతే కక్షపూరితంగా లేకపోతే కుట్రపూరితంగా మీకు వేశారు అని చెప్తారు. మీరు చేస్తేనేమో ఒకటి. ఎవరు మాట్లాడుతున్నారు శుద్ధపూస మాటలు? మీరు మాట్లాడుతున్నారు శుద్ధపూస మాటలు. సార్, ఇప్పుడు నా మీద ఒకరు వచ్చి 100 కోట్లు నేను తినేశానని నా మీద నిందేస్తే ఇవి డెఫినెట్ గా కోర్టు తేలుస్తాయి. తేల్చకుండా ఏముంటారు కదా. మీరు బెయిల్ తెచ్చుకుంటేనేమో మీరు తప్పు చేయలేనట్ట, పక్కన వాళ్ళు వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటే తప్పు చేసినాము అని అంటే. ఇప్పుడు ఆయన అడిగారు కదా, సిట్ గతంలోనే మిథున్ రెడ్డి గారిని పిలిచి కొన్ని క్వశ్చన్స్ అడిగింది. క్వశ్చన్స్ కి ఆయన ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆన్సర్స్ కి చిట్టు దగ్గర సమాధానం లేక ఆగింది. మళ్ళీ ఏనుకొనివన్నీ క్రియేట్ చేసుకొని ఇవాళ అరెస్ట్ చేసుకుంది. తప్పేముంది సార్? కడిగిన ముత్యం వల్లే అందరూ బయటకు వస్తారు.
దానికి ఎందుకు కంగారు ఎందుకు? మీ ఓవరాల్ పాయింట్ ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళందరినీ, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అని అనేది మీ ఓవరాల్ పాయింట్. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా ఇచ్చారు కదా, రండి అరెస్ట్ చేసుకోండి, నేను తాడేపల్లిలోనే ఉంటాను. తాడేపల్లిలో మీరు వెళ్ళి అరెస్ట్ చేసుకున్నా కూడా చిన్న చిన్న కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి మీరు చేస్తున్న 1.5 year వచ్చి చేస్తున్న ఘనకార్యాలు ఏంటంటే ఇవే. మీకు గెలిపించిన పాపానికి రాష్ట్ర ప్రజలకి ఏమైనా చేద్దామనే ఉద్దేశం లేదు. కక్షపూరితంగా ఎంత మందిని అంటే అంత మందిని అరెస్ట్ చేసుకొని పోదామనే ఆ ఆలోచన దృక్పథంతోనే ఉన్నారు. 3 సార్లు కంటిన్యూస్ గా ఎంపీ గెలిచాడంటే ప్రజలు గెలిపించుకున్నారు అని అంటే మీరు చెప్పిన కబుర్లన్నీ ఏమీ నమ్మట్లేదు అని అర్థం. దాన్ని పక్కన పెట్టి ఇవాళ మిథున్ రెడ్డి కాసేపు చేవిరెడ్డి గారు అంటారు, కాసేపు కృష్ణమోహన్ రెడ్డి గారు అంటారు, కాసేపు మిథున్ రెడ్డి గారు అంటారు, ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే వెళ్ళండి, ప్రూఫ్స్ ఉంటే వెళ్ళండి. చట్టాలు ఎవరు చుట్టాలు కాదు కదా. మీరు ఇవాళ మాట్లాడుతున్నారు, మీ దగ్గర ఏమైనా కూర్చొని సిట్ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టిందా, చెప్పిందా, ఏ రోజన్నా చెప్పిందా ఇలా ఉన్నాయి అని? 5 కోట్ల రూపాయలు ఏవో ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పి సిట్ అడిగిందంట మిథున్ రెడ్డి గారిని. అవునండి, ఇలా కన్స్ట్రక్షన్ తరపు నుంచి ఇలా 5 కోట్లు ట్రాన్స్ఫర్ అయింది, మళ్ళీ కరోనా ఇబ్బంది అవ్వడం మూలన మళ్ళీ 5 కోట్లు వెనక్కి తిరిగేసామని కూడా స్టేట్మెంట్లతో సహా ప్రూఫ్ చూపించింది. అంటే అర్థం ఏంటిది? ఇదే 2025లో ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళు గెలిచేస్తారు, అందుకనే ముందే స్టేట్మెంట్ దాచుకొని చూపించుకోవాలని మిథున్ రెడ్డి గారు ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ఏం సార్ మాట్లాడతారు? కాస్త న్యాయం ఉండాలి. మీరు మధ్య కుంభకోణం మీద ఉండి ఎన్ని కేసులు ఉన్నాయి? మీరు అరెస్ట్ అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వలేదా? అరెస్ట్ అయ్యారు కదా, 59 రోజులు ఉన్నారు కదా. అంటే అర్థం ఏంటి? ఆయన చేసినట్ట చేయలేనట్ట? చేశారు అని ఒప్పుకున్నారంటే ఇప్పుడు దీనికోసం డిస్కషన్ పెట్టద్దు. చేయలేదు కావాలని కక్షపూరితం అంటే ఇది కూడా కక్షపూరితం అనే మాట్లాడతాం. నిజంగా ప్రూఫ్లు ఉంటే అరెస్ట్ చేస్తారు, ఎవరిదైనా తప్పే ఉంది దానికి. దాన్ని సమర్థించుకునేది ఏముందండి? మీరు ఎందుకో వచ్చింది దీనికి వచ్చారా? ప్రజలు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, చేవిరెడ్డి గారిని అరెస్ట్ చేయండి, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, అందుకే మీకు గుత్తి ఓట్లు వేసామని చెప్పింది అందుకేనా మీకు? మీ కక్షపూరితం. మరి మీ కాలేజీలలో చిన్నప్పటి నుంచి ఏం కక్షలు ఉన్నాయో, పెద్ద అయినాక ఏం కక్షలు ఉన్నాయో, చిత్తూరు జిల్లాలో మిమ్మల్ని తిరగకుండా అడ్డేశారని ఏం కక్షలు ఉన్నాయో మాకెలా తెలుస్తుందండి? అది మీకే తెలియాలి. ఆ పారదర్శకత మీలో మీకు తెలియాలి. మీకు సిగ్గు ఉండాలి. సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు కదా, జనసేన గారు సిగ్గు లేకుండా వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు అని చెప్పి ఇదే మాట నేను అనడానికి నాకెంతసేపు పనండి? ఇదే మాట నాకెంతసేపు పని? ప్యానెల్ లో ఉన్నప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడండి. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వస్తా. ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.